బద్వేల్ ఎక్స్ప్లోరేషన్ పార్ట్ 3. వెల్కమ్ బ్యాక్ ద వీడియో. ఈరోజు అయితే మా ఊరు దగ్గరలో ఉన్న కమలకూరు గుహను అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. చలో వెళ్ళిపోదాం. బద్వేల్ సిద్ధార్థం రోడ్ లో ఉన్న బైనపల్లి దాటగానే దారి మధ్యలో 2 విలేజెస్ దాటి 7 కిలోమీటర్స్ పోగా కమలకూరు అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోగానే ట్యాంకీ వస్తుంది. ట్యాంకీ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోగా మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది. అక్కడ నుండి కాలినడక మార్గాన ఎన్నో అడ్డంకులు దాటుకొని కొండపైకి అయితే వచ్చేసాం. ఇక్కడైతే వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు. ఇంకా ఎలాగో గుహలోకి వెళ్తున్నాం కాబట్టి మాకు ఎటువంటి హాని కలగకుండా చూసుకో స్వామి అని కోరుకున్నాం. ఇక్కడ నుంచి కమలకూరు డ్యామ్ వ్యూ పాయింట్ అయితే మామూలుగా లేదు. అక్కడ నుంచి ఫ్లో అయ్యే వాటర్ అయితే ఎలా వస్తున్నాయంటే సౌండ్స్ ఇక్కడి వరకు వినిపిస్తున్నాయి. కమలకూరు డ్యామ్ ఎక్స్ప్లోరింగ్ ఫుల్ వీడియో కావాలనుకుంటే కంపల్సరీ కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మీకోసం తీసేద్దాం. మొత్తానికైతే మేము అనుకున్న గుహ పైకి అయితే చేరుకున్నాం. ఇంకా ఇప్పుడు గుహ కిందికైతే వెళ్ళబోతున్నాం. ఈ గుహ అయితే ఎగ్జాక్ట్ గా సిద్ధవటం కోట నుంచి కమలకూరు వరకు ఉంది. అసలు ఈ గుహను ఎందుకు నిర్మించారంటే పూర్వం మన సిద్ధాటం కోటలో ఉన్న రాజులు ఎప్పుడన్నా యుద్ధాలు జరిగినప్పుడు ఆ గుహ మార్గాన కమలకూరు గుహ వరకు వచ్చేవారంట. ఇది నేను చెప్పే విషయం కాదు, మన పెద్దవాళ్ళు చెప్పిన విషయం. ఎలాగోలా గుహ వరకు అయితే చేరుకున్నాం. ఇప్పుడు గుహలోకి పోదాం. ఈ గుహలో అయితే కొండ చర్యలు అయితే చాలా చాలా బాగున్నాయి. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మా ఊరు ఈ ఊరు పక్కనే అన్నమాట. అప్పుడప్పుడు చిన్నప్పుడు వచ్చేవాళ్ళం. గుహ లోపల రావాలంటే చాలా చాలా భయం వేసేది. ఇప్పుడు ఎలాగో పెద్దోళ్ళం అయ్యాం కాబట్టి ధైర్యం చేసి మరీ లోపలికి వెళ్తున్నాం. గబ్బిలాలు అయితే పోయినసారి గుహ కన్నా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఆ గబ్బిలాలని మా ముఖం మీదకి అయితే వస్తున్నాయి. నన్ను చూపి కొంచెం దూరం. ఇప్పుడు ఇలా పోవాలా అంటే భయం వేస్తుంది. చూడు ఎన్ని గబ్బిలాలు ఉన్నాయో మొత్తానికి. అసలు గుహలలో గబ్బిలాలు ఎందుకు ఉంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేసేయండి. సో మేము చాలా 3 బక్కలు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడికి వెళ్ళాలో భయం వేస్తుంది. అయితే గబ్బిలాలు అయితే మా ఫ్రెండ్స్ లాగానే ఉన్నాయి. మమ్మల్ని ఏమన్నాంలే హాయ్ చెప్తాం గబ్బిలాలకి. ఇన్నొస్తున్నాయి చూసుకోండి. ఇది కాదు అదే బొక్క. సర్లే ఎట్లయితే వచ్చినాం కదా. కట్ చేసినా నేను రా కట్ చేయాలి. ఒక్క పగలు ఉండేరా నాయన. వచ్చిరా ముందర రా. బాగా నిజంగా కొట్టరా గ్యాస్. నిజంగా చెప్తున్నా, నాకైతే నిజంగా భయం వేస్తుంది. మేము వీడియో కోసమని కాదనమాట. ఈ గబ్బిలాలు నిజంగానే భయం వేస్తుంది ఏడ గరుస్తాయని. మీరు నమ్మని నమ్మకపోండి. తిన్నాను ప్రతాప్ నువ్వు సైడ్కి రా. సాయం లోపలికి పని బాగుంది. జూమ్ కొట్టు చెప్తా. గబ్బిలాలండి కనొస్తాను నేను గబ్బిలాలు. బబ్లీ గబ్బిలాలు ఎట్లుండే తలకే పడతాను కదా. ఎట్లే ఉండేది ఊరి ఉంది లోపల. పురాతనమైన కొండ ఉంది గాయస్. కొండ ఉందారా? ఉందాడా కొండ కదా బయట. 50 minutes గుహలోనే ఉన్నాం. అస్సలు ఊపిరాడడం లేదు. ఊపిరాడకైతే బయటకు వచ్చేసాం. నీకు ఎట్లా అనిపించింది నా గృహలోకి వెళ్ళింటే? ఒక కెమెరామ్యాన్ గా చెప్పారు ఎంత కష్టమని. చాలా భయం వేసింది గాయస్. సో గాయస్ నిజంగా చెప్తున్నా, మీరు నమ్మని నమ్మకపోండి. నేనైతే అమ్మతోడు నిజంగా భయపడ్డా గాయస్. అసలు ఆ లోపలికి వెళ్తాంటే ఆ గబ్బిలాలు మీదకి వస్తున్నాయి. ఎక్కడ కరుస్తాయని భయం లేస్తుంది నాకైతే. నిజంగా మొన్న వెళ్ళిన గృహ అంటే ఇంకా కొంచెం ధైర్యం చేసి లోపలికి వెళ్ళాం. చాలా గబ్బిలాలు ఉన్నాయి. ఆ గబ్బిలాలను చూస్తుంటే భయం వేస్తుంది. అదే కాక మీదకి వస్తున్నాయి. ఆ స్మెల్లో ఒకటి ఆక్సిజన్ సరిగ్గా రావడం లేదు. ఇంకా వెళ్ళాలనిపిస్తుంది కానీ భయం లేస్తుంది. నిజంగా గాయస్ భయపడ్డా నేనైతే. ఇంకా ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు రావాలనుకుంటున్నాను నేను. మీరు ఏం లేదనమాట, నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే నాకు, మీరు సపోర్ట్ చేస్తుంటే నాకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఓకే గాయస్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో పక్కా కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్క చిన్న కామెంట్ అయినా పర్లేదు, ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ ఛానల్ గ్రో అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పుడు మన సాయన్న మాటలైతే తెలుసుకుందాం. సాయన్న ఎలా అనుకున్నాడు? చాలా చాలా కష్టపడి మీకోసం బద్వేల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు లాస్ట్ దాకా వీడియో చూసి, అలాగే సాయి ఫుడ్ లవర్, ప్రతాప్ టిక్ టాకర్, యూట్యూబ్ అండ్ ఇన్స్టా పేజ్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. కెమెరామ్యాన్ ఇతనమాట. ఇతని పేరు బబ్బులు. మా వీడియోలో చూసింటారు. ఓకే, నీ చెప్పు, నువ్వు ఎలా పొందావు? సో గాయస్, నేనైతే ఫస్ట్ టైం గుహలోకి రావడము. నాకైతే చాలా చాలా భయం వేసింది గాయస్. నేను ఎంత వద్దొద్దన్నా నా కాలర్ పట్టుకొని నెట్టుకొని వెళ్ళారు వీళ్ళు. నాకైతే గుండెల్లో రైళ్లు పరిగేస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే నేను గుహలోకి వచ్చి నా ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు బాగా నచ్చింది గాయస్. మామూలుగా లేదైతే. ఓకే గాయస్, నెక్స్ట్ ఎలాంటి ప్లేస్కి వెళ్ళాలో, ఎలాంటి గృహ ఎక్స్ప్లోర్ చేయాలో చెప్పండి. నెక్స్ట్ లో కలుసుకుందాం. బాయ్.